దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు వాగ్దానము, ఆయన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం, పూర్తి వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూసి మనము ముగించుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Deuteronomy chapter 28 verses 1. If you fully obey the Lord your God, carefully keep all his commands and that I am giving you today. ఈ రోజు నేను నీకు ఇస్తున్న మొత్తము దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనములు, కట్టడములు నీవు అనుసరించి జీవించిన ఎడలా the Lord your God will set you high above all the nations of the world. ఇది ఇశ్రాయేలుకి ఇస్తుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను భూమి మీద ఉన్న సమస్త ఉన్నతమైన స్థితిలో పెట్టు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, భూమి దాని నివాసులు ఆయన వారు. ఎందుకు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అంటే, హెచ్చింపు. మనము మనకి తెలియకుండానే హెచ్చింపు కోరుకుంటాం, కరెక్టే. కానీ నువ్వు ఇంటికి పెద్దోడివైనా అధికారం నీకు వస్తుందేమో, కానీ అధికారం ఎవరి చేతికి వెళ్ళిపోతుందో తెలుసా? ఎవరి దగ్గర ఈ లోకము ఇస్తుంది అని అంటే, ఒకటి జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, మూడవది ధనం ఉండాలి. అంటే ఈ లోకంలో అధికారం సంపాదించుకోవడానికి చాలా విషయాల్లో ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్లు జరగాలి, నేను చెప్పినట్లు అందరూ వినాలి అని ఒక మనలో ప్రతి ఒక్కరికి ఒక భావం ఉంటుంది. దీనిని స్వభావం అంటారు. అది మనకే కాదు, అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, ఈ స్వభావము అనేది ఇప్పుడు కలిగింది ఫాలెన్ నేచర్. అసలు ఈ ఫాలెన్ నేచర్ అంటే ఏంటి మనకు తెలుసు. దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను పైన ఉండాలి, అంతే అంతే, ఆ సింహాసనం మీద, అంటే తనను తాను హెచ్చించుకున్నవాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఒక మాట చెప్తే నేనే, అది దేవుడు చెప్తుంది. కానీ యోబు 42వ అధ్యాయం, నన్ను నేను అసహించుకుని, అంటే నన్ను నేను. ఏ రోజునైతే మనకి ఏ రోజైనా చిన్న చూపు చూసుకోగలమా? మనల్ని మనం తగ్గింపుగా ఊహించుకోగలమా? ఎప్పుడు నేనే రాజా, నేనే మంత్రి, నేనే అన్ని అనుకుంటూ ఉంటాం కదా. అంటే మన ఊహాలోకంలో నీవు ఎవరు అనేది నీ ఊహలు నిర్ణయిస్తున్నాయి. కనుక ఎప్పుడూ కూడా మనము ఊహాలోకంలో, నిజ జీవితంలో, మన మాటల్లో మనకి తెలియకుండానే హెచ్చులు చెప్పేస్తూ ఉంటాం. చాలాసార్లు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. తనకి తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మనము ఈ హెచ్చింపు కోసం నేర్చుకోబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే, చాలా విషయాల్లో దేవుడు అందరికంటే పైన ఉన్నవాడని, తనలు తన్నేవాడు ఉంటే దాడిని తన్నేవాడు ఉంటాడని, అధికారులు ఉంటే పై అధికారులు ఉంటారని, పై అధికారులకి ఇంకా సర్వాధికారి ఉంటాడని తెలిసినా కూడా మనకి ఇవ్వబడిన జీవితంలో, మనకి ఇవ్వబడిన దానికంటే మనకి కావలసిన దానికోసం పోరాటంతోనే జీవితం అంతా అయిపోయింది. ఒక్కసారైనా ఈ ఆరాటం ఆప్ చేసి, నీకు దేవుడు ఇచ్చింది నువ్వు లక్ష్య పెడితే, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో లక్ష్య పెడితే, అక్కడ నీవు ఆయనకి నమ్మకంగా ఉంటే, ఒక్కసారి దావీదు నమ్మకంగా గొర్రెల దొడ్డిలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము అనుకుంటూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పుకుంటుంటే, దేవుడు లవ్ స్టోరీలో పడిపోయాడు. అక్కడ సౌలుని కొట్టేశాడు, దావీదుని తీసుకొచ్చాడు. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని చెబుతూ, నిశ్చయముగా మనం చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, ఇక్కడ ఎంత చక్కగా దావీదు ఆ 18వ వచనం నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుని, నీవు నా సంతానమును హెచ్చిస్తాను అంటున్నావు, నన్ను హెచ్చిస్తానంటున్నావు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకెళ్లి నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేశావని మనమందరము ఇళ్లలో పెట్టుకునే వాక్యము ఇక్కడ ఏమని చెప్తున్నాడు దావీదు? నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అని చెబుతూ ఖచ్చితంగా చెప్తున్నాడు. నాకు ధైర్యము కలిగింది. కారణము ఏమని చెప్తున్నాడంటే, ఒక్క మాటలో,
నీవు మేలు చేస్తానని సెలవిచ్చుచున్నావు కనుక నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిని ఉండినట్లుగా ఆశీర్వదించు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, నా ఆజ్ఞలను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించినట్లని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఇక్కడ దావీదు గురించి నేర్చుకున్నాం, ఫైన్. మరి ఒక హన్నా గొడ్రాలైపోయింది, పెనిన్నా డయో 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 అంటూ పిల్లల్ని కనింది. హన్నా ఒక్కరోజు వచ్చింది, తన్ని తాను హెచ్చించుకోలేదు, తనని తాను పూర్తిగా తగ్గించుకుంది, దేవుని ఎదుట ప్రమాణం చేసింది, ప్రార్థన చేసింది. ఏం చెప్పిందో తెలుసా? నిశ్చయముగా నువ్వు నాకు మగబిడ్డనిస్తే అతను నీ కోసం గొప్ప సేవ చేసేవాడిగా పెంచుతాననింది. అంతే, నీ సన్నిధిలో ఉంచే భాగ్యం ఇవ్వు అనింది. పాలు విడిచిపెట్టే ఎలా పెంచింది అంటే, పాలు పట్టిస్తూ తన ఊహాలోకంలో తన యొక్క కుమారుడు గొప్ప సేవకుడుగా కలలు కంటూ పెంచింది. ఎంత చక్కగా పెంచిందంటే, తన ఊహలో తనని పెట్టుకోలేదు, దేవుని హెచ్చించింది. తన కుమారుడు దేవుని మహిమ కొరకు నిలబడేవాడిగా పాలు పట్టి పెంచింది. ఆ యొక్క మనం చూసినప్పుడు యోకేబెతు కోసం చెప్పాను, పాలు పట్టి 3 బిడ్డల్ని, అహరోను, మిరియాము, మోషేల్ని దేవుని కోసం పెంచింది. ఓ తల్లి, ఈ రోజు నీ బిడ్డల్ని దేవుని మహిమ సాధనములుగా పెంచేటట్లుగా నీవు పాలు పట్టించగలుగుతున్నావా? నీ బిడ్డలకి నూరు పోయగలుగుతున్నావు? ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తూ, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, నువ్వు అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడవు. ఈ యొక్క గర్వపు మాటలు మాట్లాడేవారు ఖచ్చితంగా కూలిపోతారు, కానీ నీవే జనులను సజీవులుగా మృతులుగా చేయవాడు అని చెప్పుతూ, పాతాళములోంచి సైతం నువ్వు పైకి లేవనెత్తావు అంటూ, దరిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగనెత్తువాడు, లేవనెత్తువాడు, అదేవిధంగా గాయము చేయవాడు, గాయము కట్టువాడు, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకు అని చెప్పి పెంట కుప్పల మీద నుండి ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు కీర్తన 113:8 స్పష్టంగా ఉంటాయి. పెంట కుప్ప మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు, ఆయన వంటి దేవుడు మరి ఒక్కరు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుండగా ప్రభువును పిల్లరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీకు నాకు చెప్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే, హన్నాని దేవుడు హెచ్చించలేదా? అప్పటి వరకు హన్నా కుమిలి 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 ఏడ్చింది, కానీ హన్నా దేవుని గణపరిచి దేవుని కోసం బిడ్డని కనింది. దావీదు దేవుని కోసం బిడ్డని కన్నాడు. ఆ బిడ్డతో ఏం చెప్తున్నాడు? దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, దావీదు బహుగా సంతోషించి, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, భూమి ఆకాశముల యందు నీకంటే గొప్ప దేవుడు లేడు, సమస్తము నీది, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలము పరాక్రమము నీ దానములు, హెచ్చించువాడువు, అందరికీ బలం ఇచ్చువాడు. ఏ రోజునైతే దేవుడే హెచ్చించువాడని, అందుకనే కీర్తనలు 75:5 మనము చూసినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది వాక్యము. ఎంత మాత్రము గర్వపు మాటలు మాట్లాడకుడి అని చెబుతూ, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగుతూ దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అయితే ఇలా వాక్యాలే కాదు కదా, దేవుడే హెచ్చించువాడు. కానీ హెచ్చించే వరకు నీవు ఆయన చేతి కింద ఉండాలని పేతురుగా చెప్తున్నారు కదా. అసలు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు మనకి తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 26వ వచనం, ఎప్పుడైతే లోకరీతిని జ్ఞానులు, గనులు, గొప్ప వంశపు వారిని దేవుడు లక్ష్య పెట్టడు, కానీ ఎవరిని హెచ్చిస్తాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఇప్పుడు 3 మాటలు చెప్పిన రిజెక్టెడ్ పీస్. చెప్పాలంటే, నిన్ను ఎవరు మాకొద్దు నిన్ను పట్టించుకోకుండా ఉన్నారా? చాలా బాధగా ఉంటుంది కదా. రెండవది ఇగ్నోర్డ్ పీస్, అసలు నిన్ను చూడడమే అసహ్యం అనిపిస్తుంది కదా వాళ్ళకి. మూడవది అబాండెంట్ పీస్, నీ దారిన నిన్ను వదిలేసి వెలివేసేస్తారు కదా. మరి ఈ 3 మార్గాలు గుండా వచ్చినప్పుడు అక్కడ ఉన్న భక్తుల జీవితంలో అందరిలో కూడా ఇవే కదా వారి యొక్క ఘనతకి మూల కారణాలైనవి. వారు కూడా అందరిలాగా దేవుణ్ణి నిందించలేదే. అంతెందుకు, ఒక యెఫ్తా వేశ్య కుమారుడు, వారు నువ్వేంటి మా సొంతం ఏంటి ఓ అని చెప్పి తరిమి వేశారు. ఒకానొక దినం వచ్చింది, యెఫ్తాని తీసుకొచ్చి రాజుగా అభిషేకించి అక్కడ యుద్ధం చేయడానికి పంపించారు. ఒక రాహాబు తృణీకరింపబడిన దాన్ని దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీవు తృణీకరించబడ్డానంటున్నావా? కరెక్టే. ఇంకో యాంగిల్లో చూస్తే, ఇక్కడ తక్కువ చేసేవాడు దేవుడే అని చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం,
వారికి రోషం. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఎన్నిక చేయబడ్డారో, ఒకవేళ నువ్వు ఎన్నిక చేయబడినప్పుడు నీవు దేవుని మార్గంలో ఉండకుండా ఇటు అటు తొలగినప్పుడు ఆ తొట్టుబాటు అన్యజనుల రక్షణకు, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమునకు, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల అని చెప్తూ యూదులు దేవుని బిడ్డలు ఆయన తన స్వకీయ జనుల యొద్దకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించలేదు కనుక చాలాసార్లు మన ముందు పక్కోడు హెచ్చిస్తుంటే కారణం దేవుడు నిన్ను తగ్గించడానికి కాదు, కారణం దేవుడు నిన్ను కూలదోసేయడానికి కాదు, కారణం దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి కాదు, ఆయన నీతోనే ఉన్నాడు. కారణం ఏంటంటే నువ్వు వాడిని చూసి కుళ్ళిపోతావా, అందరిలాగా కుతంత్రాలు పొందుతావా, లేక దేవుడు ఏమి ఆశపడుతున్నాడు నీ నుంచి, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు నీ నుండి, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నీకు. కమాన్ అరైజ్ అండ్ షైన్. దేవుడు నీతోనే ఉన్నాడు. ఎక్కడెక్కడున్నాయో దేవుని యొద్ద సరి చేసుకో, నిలబడావు. దేవా నువ్వు నాకుండగా ఆయన నీ తల ఎత్తువాడు ఆయనే. కృంగిపోయినా నీ వైపే ఆయన చూస్తున్నాడు. కారణం నీలో రోషం పుట్టడానికి పక్కోడు ఎంత లేదంటా ఉంటారు. నెవర్ ఎవర్ లుక్ అంటు దెమ్. ఏ రోజు కూడా వారిని నువ్వు లక్ష్య పెట్టకు. నీవు నీ దేవుని ముందు సాగిలపడవు, కనీరు కాచో, దుమ్ము ధూళి. ఏ విధంగా యోబు గ్రంథం 42:6 యోబు సాగిలపడి దుమ్ము ధూళి అయ్యున్నాను అని చెప్తాడో, నీవు నేను చెప్పినప్పుడు యోబుని దేవుడు ఏ క్షీణ దశకు తీసుకెళ్లి తిరిగి రెండంతలుగా తర్వాత 140 సంవత్సరాల పైన యోబు పిల్లలని చూసినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. కనుక హెచ్చించువాడు, తగ్గించువాడు, కృంగచేవాడు, లేవనెత్తువాడు, గాయపరచువాడు, గాయం కట్టువాడు అన్ని దేవుడే అని నువ్వు తెలుసుకోవాలని. కనుక ఇంకా మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు ఎన్నని చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మోషే ఫరోకి కుమార్తెకి ఆ యొక్క సింహాసనానికి కోరుకోలేదు, కానీ దేవుని బిడ్డలతో నింద వాక్యం ఎంచుకున్నాడు. కానీ తెలుసా, మోషే ఈరోజు కూడా సజీవుడై ఉన్నాడు. మోషే వంటి ప్రవక్త ఇక పుట్టడు అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఒక మోషే జీవితం నిజంగా ఆ గొప్పలో ప్యాలెస్ లో ఉండిపోతే ఎంతో మంది ప్యాలెస్ లో బతికారు. కానీ రాజా 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 అన్న రాజుల రాజు, ప్రభుల ప్రభు, మహిమ కలిగిన దేవుని ప్యాలెస్ లో ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నీకు అండదండగా ఉన్నప్పుడు ఈరోజు నీ జీవితంలో అన్ని తలకిందులవుతున్నాయా? ప్రతి స్థితి చేజారిపోయిందా? ప్రతి ఒక్కడు నిన్ను చూసి హేళన చేసి నవ్వుతున్నాడా? ప్రతి ఒక్కరి ముందు తలదించుకోవాల్సిన స్థితి వచ్చిందా? అయితే దేవుని వాక్యం చెప్తుంది, సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచను. ఏ రోజునైతే నువ్వు స్తుతించు, స్తుతియాగం చేయి, దేవుని హెచ్చించు, మహిమపరచు, ఘనపరచు, దేవుడు తిరిగి నీ స్థితి 2 అంతలేంటి, 60 అంతలేంటి, 30 అంతలేంటి, 1000 అంతలేంటి, ఎన్నంతలైనా దేవుడు నీకు ఇవ్వగలడు. కారణము ఆయన దేవుడు మార్పులేని దేవుడు. అంటే కనికరం లేని దేవుడు అని కాదు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము, ఆయనకు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాయి. మనుషుల్లో హెచ్చింపు ఏ రోజు కోరుకోమాక. మనుషులు నీకు తగ్గించడం నీకు మేలు. మనుషులు నిన్ను పొగిడితే నీకు కష్టం, జాగ్రత్త. మనుషుల పొగడ్తలు అవన్నీ నేను అనుభవించి అనుభవంతో నేను మీకు నేర్పిస్తున్న వాక్యము. గొర్రెలు మనుషులు, ఏ రోజు నీ చుట్టూ ఉన్న మనుషుల మాటలను బట్టి ఎంత మందిని నేను చూశాను, వారి యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక వారు మర్చిపోయారు. ఎందుకో తెలుసా? తమ చుట్టూ ఉన్న కొంతమంది యవనస్తులు చెప్పిన ఆ ఉద్రేకపూరితమైన మాటలకి దేనికి ప్రారంభించారో మర్చిపోయి, అసలు ఏది దర్శనమో మర్చిపోయి తమ జీవితాన్ని అందరిలాగాను ఉండొద్దు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, అందరికంటే నేను నిన్ను హెచ్చించి. ఏ రోజునైతే అందరిలో ఒక్కడు అయిపోతావా, ఈ లోకమంతా ఒకే మార్గంలో వెళ్ళిపోతుంది. ఆత్మ అభిమానము, నన్నంటావా? నిన్ను అనమనే దేవుడు దుష్టుడికి అంగీకారం ఇస్తున్నాడు. యోబు గ్రంథంలో 4 రకాలుగా యోబుని దేవుడు పరీక్షించాడు. మొట్టమొదటిది కంచి తీసేయమని దుష్టుడు అన్నప్పుడు యోబు ఆస్తి, బిడ్డలు అన్ని తీసి చంపిపాడేసి, అయినప్పటికీ యోబు యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను. అప్పుడు ఏమంటుందో తెలుసా దుష్టుడు? ఒకే ఒక్క మాటలో, ఆరోగ్యం తీసేయి. మొత్తం అది కూడా తీసేశాక భార్యలో దూరింది. నీకన్నీ పోయినాయి, నువ్వు మూర్ఖుడివి, దేవుడు లేడు, గాడిద గుట్టు లేదు అనింది. అయిపోయింది. అయినా యోబు లొంగల. అప్పుడు స్నేహితుల్లో వచ్చారు. సర్వనాశనం అయిపోయాడు యోబు. వాళ్ళ మాటలకి పూర్తిగా కూలిపోయాడు, కృంగిపోయాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వారి మాటలు ఎంతగానో కీడు చేస్తున్నాయి కదా, ఎంతగానో గాయం చేస్తున్నాయి కదా.
వాళ్ళు చాలా కఠినంగా ఉంది కదా, ఇన్నాళ్ళు వాళ్ళకి నేర్పించి, పనుల్లో పెట్టి, ఇళ్లలో పెట్టి, బట్టలు కట్టుకోవడం కూడా నేర్పించి, నిలబట్టడం నేర్పించి, 10 మంది ముందు నిలబెట్టే నిన్ను తొక్కే కేవలంగా ఉంటారు కదా. ఇలా కాదు, బాధపడకు, భయపడకు. నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు రోషం గలవాడు. కానీ నువ్వు కోపపడ్డం వల్ల దాన్ని రోషం అనరు. దేవుని ఎదుటి కన్నీరు కాచు. నీతిగా యథార్థంగా నేను చేశాను. ఏ రోజునైతే మనుషులు ఎప్పుడు గొప్పలే అండి, ఎదుటివాడిని ఇప్పుడు నీ చూపి చూస్తారండి. ఎవరన్నా కానివ్వండి, అది కులాన్ని బట్టి కావచ్చు, వాడికి ఉన్న ధనాన్ని బట్టి కావచ్చు, వాడిలో ఉన్న గర్వాన్ని బట్టి కావచ్చు. నెవర్ ఎవర్ వాడేవాడు నేను చూడడానికి. అలా నమ్మకే, అది నీ మనసులో దేవుని ముందు ప్రభావ నువ్వే కదా హెచ్చించేవాడు. మరి ఒక యోసేపుని హెచ్చించావే, ఒక దానియేలుని హెచ్చించావే, ఒక ఎస్తేర్ని ఆయన ముందు తగ్గించుకో. ఒక రూతుని ఎలా దీవించాడు. నయోమి ముసలి అయిపోయింది, అంతా అయిపోయింది, ఎలా దీవించాడు. నిన్ను దీవించలేగా, నిన్ను దీవిస్తాడు, తిరిగి నిన్ను తలగా పెడతాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడివడి ఎడబాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా ప్రేమ పెట్టబడిన వాక్యము అనేక మందికి దేవుడు, అనేక మందికి వాసం. నీ కృపా సత్యములకు మా జీవితాల్లో అప్పగించుకుంటూ యేసు నామమున ఈ వాక్యము కార్యం చేసే విధంగా దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.